గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తెనాలి క్యాలెండర్ను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాబోయే నూతన సంవత్సరంలో 2024 క్యాలెండర్ ఆవిష్కరణకి రాజా గారు వచ్చిన చాలా సంతోషంగా ఉంది. అందరం ఇక్కడ లాయర్స్ అందరూ సమావేశం అయ్యాం. ఇంకా రాబోయే సంవత్సరంలో చాలా మనకి మంచి జరగాలని, మన పార్టీ రావాలని, అందరి క్షేమం గురించి మనం కోరుకుంటూ, కాబట్టి ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి అందరూ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మన పార్టీ ముఖ్యంగా ఎలక్షన్స్లో మన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఈ రోజున మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా. రేపు రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో చాలా గొప్ప కార్యక్రమాలు చేయాలని, ఆయనకి మనమంతా కూడా సపోర్ట్గా ఉండి, ముఖ్యంగా లీగల్ ఫెటర్నిటీ ఆయనకి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉండి మనం ఆయన వెన్నంటే ఉండాలని నేను ఆశిస్తాను. ముఖ్యంగా మన రాజా గారు ఈ పాలిటిక్స్లోకి రాకముందు ఆయన ఒక అడ్వకేట్గా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు మువ్వా చంద్రశేఖరరావు గారి దగ్గర. అప్పుడు కట్టాలి భాస్కరన్ అని చెప్పి చీఫ్ జస్టిస్, ఆయన చాలా టఫ్ అన్నమాట. ఆ చీఫ్ జస్టిస్ దగ్గర ఆయన సక్సెస్ఫుల్గా ఆర్గ్యూ చెప్పడం జరిగింది. ఆయన ఏ రంగంలో ఉన్నా కూడా చాలా పట్టుదలతో హానెస్ట్గా పనిచేస్తారు. మరి మొదటి నుంచి అవన్నీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి ఒక మంచి వ్యక్తి. నమ్మిన వాళ్ళని, నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడూ ఆయన మర్చిపోకుండా ఆయన నమ్మిన వాళ్ళంటే ఉంటారు. దానికి నిదర్శనం మరి ఈ రోజున ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటి మంచి వ్యక్తి ఒక లాయర్గా ఉండి ప్రాక్టీస్లోకి పనిచేసి రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా పనిచేసి మరి ప్రజల పట్ల, ప్రజల సాధక బాధకాల పట్ల ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. వారిని మరల ఈ నియోజకవర్గానికి మనం ఎమ్మెల్యేగా చూడాలి. ఆయన మరి ఎప్పుడు కూడా ఇదే నియోజకవర్గంలో మన వెన్నంటి ఉండాలి, ఆయనకు తోడుగా మనం ఉండాలి అని చెప్పి ఈ రోజున ఈ న్యాయవాదుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రాజా గారికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేక రకాలైనటువంటి ఎత్తులు జిత్తులు వేయొచ్చు. దాన్నన్నీ కూడా మనం లీగల్గా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని ఏ విధంగా మనం ప్రతి ఓటు జారిపోకుండా, దొంగ ఓట్లు పడకుండా మనం చూడాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే లీడర్లు అంటే చట్టం తెలిసిన వాళ్ళు కనుక మరి ఆ విధంగా కూడా మనం ఒక ప్రోగ్రామ్ చెక్అవుట్ చేసి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా మనం ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా చేయాల్సినటువంటి కార్యాచరణ మనం రూపొందించుకోవాలని చెప్పి నేను మరలా ఈ యొక్క సమావేశాన్ని ఇంకొక 2-3 సార్లు పెట్టుకొని మనం రాజా గారి సలహా సూచనలతో మనం వర్క్ చేయాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. నమస్కారం. ఈ రోజున తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము
మరియు న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనము, మరి మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు డెల్టా టైగర్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల ఆశా జ్యోతి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జరుగుతున్నందుకు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో మనందరం కూడా లీగల్ సెల్ తరఫున అడ్వకేట్స్గా మన పాత్ర, మన రోల్ అనేది మనం గుర్తుంచుకొని మరి పార్టీకి అండగా నిలబడి ఒక 100 రోజుల పాటు కనుక మనం కష్టపడితే మన జీవితాంతం కూడా మనము మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని మనందరం కాపాడుకోవచ్చు. ఆ దిశలో నడిచే ప్రయాణంలో మనము మరి తెనాలి నియోజకవర్గంలో మన అడ్వకేట్స్ అందరం కూడా చాలామంది రెగ్యులర్గా గ్యాదర్ అవ్వటము, మీటింగ్స్ పెట్టుకోవటము, మరి రాజా గారి సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు మనం పనిచేయటము చేసుకుంటూ ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చి ఎక్కువ ఓట్లు పడేట్టుగా చేసి మరి రాజా గారు తెలుగుదేశం పార్టీ గెలవాలి, రాజా గారు ఎమ్మెల్యేగా గెలవాలి, మరి వారు మంత్రిగా రావాలి. మనందరము కూడా మనం పార్టీ తరఫున అడ్వకేట్స్గా పార్టీలకి మనం సేవ చేయాలి, అలాగే ప్రజలందరికీ కూడా సేవ చేయాలి. కాబట్టి ఆ మార్గాలు నడవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మద్ది మల్లికార్జునరావు గారు లీగల్ సెల్ అధ్యక్షులుగా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గౌరవ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటున్నాము. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎలక్షన్లో కూడా మా నాయకుల్ని మేము గెలిపించుకొని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని అందరి ప్రజలకి అనుకూలమైన పరిపాలన సాగించుకునే విధంగా మా లాయర్లుగా మా తోడ్పాటు మేము అందిస్తామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. ప్రీతం నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రాబోయేటటువంటి ఎలక్షన్లో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అండ్ ఓటర్ ఎలక్టరేట్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ అనేటటువంటి వాటిల్లో ముఖ్యంగా క్యాడర్ని భయభ్రాంతులు చేయడానికి ఫాల్స్ అండ్ ఫ్రివలస్ కేసెస్ పెట్టి వాళ్ళని రౌడీ షీట్స్ ఓపెన్ చేసి రౌడీ ఎలిమెంట్స్గా చిత్రీకరించి ఏజెంట్లుగా కూర్చోకుండా డిప్రైవింగ్ ది రైట్స్ ఆఫ్ ది ఎలిజిబుల్ ఎంటైటిల్డ్ వర్కర్స్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ ఇన్ సిట్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ అదొకటి. అట్లాగే బైండ్ ఓవర్ కేసెస్ ర్యాంపెంట్గా ఉండయి లేని విపరీతంగా అసలు ఎటువంటి కేసులు కూడా లేనటువంటి వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేసి వాళ్ళని థ్రెటన్ చేసి ఎలక్షనీరింగ్ నుంచి దూరం చేసేటటువంటి విధానం ఒకటి. అట్లాగే ఈ ఫేస్బుక్ పోస్టింగ్లు కానీ సోషల్ మీడియా పోస్టుల్లో కానీ పెట్టేటటువంటి పోస్టుల మీద రిపీటెడ్లీ కాలింగ్ టు ది పోలీస్ స్టేషన్ దెమ్, మేకింగ్ దెమ్ టు సిట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ టిల్ లేట్ ఇన్ ది ఈవినింగ్. ఎవరన్నా పొలిటికల్ లీడరో లేకపోతే అడ్వకేట్స్గా మేము వెళ్తేనో the case is under investigation and they posted a post in the social media, thereby the other party may be aggrieved and they may retaliate as by there may be some speculated clash అని చెప్పి ఏదో ఒకటి ఊహాజనితమైనటువంటి సృష్టించి క్యాడర్ని భయభ్రాంతులు చేసేటటువంటి ఇటువంటి ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ వీటన్నిటి మీద కూడా లీగల్ టీం మేమందరం కూడా కలిసి కూర్చొని చర్చించుకొని 1-2 జూమ్ కాల్స్ వీళ్ళు కూర్చొని వాట్ ఆర్ ద ఇమీడియట్ ఛాలెంజెస్ అనేవి అడ్రస్ చేసుకొని ఏం రాబోతాయి అనేది ఒక అంచనా వేసుకొని వాటి మీద అన్నగారు రాజా గారి ఆధ్వర్యంలో వీ విల్ చాక్ అవుట్ ఏ ప్రోగ్రామ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ రిటాలియేట్ ది మాల్ ప్రాక్టీసెస్ దట్ మే బి కమిటెడ్ బై ది రూలింగ్ పార్టీ. చాలా సంతోషం. ఈరోజు రాబోయే నూతన సంవత్సరం క్యాలెండర్ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తెనాలి ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు లీగల్ సెల్ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు మద్ది మల్లికార్జున గారు, అదేవిధంగా తాడ్వెన్ శ్రీనివాసరావు గారు, జగదీశ్వరం గారు, రాంబాబు గారు, భాను గారు, రామకృష్ణ గారు, అదేవిధంగా మాధవరావు గారు, అనిత్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో అడ్వకేట్స్ ఆధ్వర్యంలో పిన్నారావు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఆ కార్యక్రమానికి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో లీగల్ సెల్ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన అనేక రకాలైన అంశాలని న్యాయపరమైనటువంటి పోరాటం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి, న్యాయవాదికి
హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎంత మనం పోరాడినా కూడా ఇంకా పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. సమస్యలు రోజు అనేకం సృష్టించబడతా ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షాలని పోరు చేసే విధంగా, నష్టపరిచే విధంగా, మరి ముఖ్యంగా భయభ్రాంతులను చేసే విధంగా ఈ రోజున అనేక రకాలైన కేసుల్ని న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా, మూల సూత్రాలకి వ్యతిరేకంగా, ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ విరుద్ధంగా ఈ రోజున పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారినటువంటి పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుందనేది మనం వివిధాంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో సమాజాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత, సమాజంతో పాటు న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈరోజు ఇది ఒక గురుతర బాధ్యత. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ సర్వీస్, ఇట్ ఈస్ ఏ ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ఎన్ అడ్వకేట్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ వాల్యూస్ ఆఫ్ ద సొసైటీ. సో ఇందులో ఎక్కడ కూడా మీ అందరూ కూడా ఎన్ని సందర్భాల్లో అయినా కూడా రాష్ట్రం నలుమూలలో కూడా ఏ రకమైనటువంటి సమస్య తలెత్తినా కూడా దాన్ని పరిష్కరించడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చి మనందరం కూడా చూసాం. రీసెంట్లీ వాట్ వీ అబ్జర్వ్డ్ ఇన్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్లో మినిమం ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. అగెన్స్ట్ ద రూల్ ఆఫ్ లా మనం చూసాము. అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ వయలేషన్ కూడా జరిగిందని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. లెట్ ఇట్ బి మామూలుగా అది ఈ రోజున కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి వీ కెనాట్ గో బియాండ్ దిస్ లెవెల్. బట్ మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకున్నటువంటి స్వేచ్ఛతో, మనకున్నటువంటి లిమిటేషన్తో మనం ఇన్నర్ పార్టీగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అంశాన్ని కూడా మేము ముందుగా లేవనెత్తాము. ఇలాంటివి మనం చూసుకుంటే మనం అంతకుముందుగా అచ్చెన్నాయుడు అరెస్ట్ కానీ, బోండా దేవినేని ఉమా అరెస్ట్ కానీ, మా జిల్లాలో దీల్పల్లి నరేంద్ర అరెస్ట్ కానీ, లేకపోతే రామకృష్ణారెడ్డి అరెస్ట్ కానీ, లేకపోతే మన జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ కానీ, బీసీ జనార్దన్ రెడ్డి అరెస్ట్ కానీ, కొల్లు రవీంద్ర అరెస్ట్ కానీ, ఇట్లన్నింటినీ మనం చూస్తే ఈ కాకుండా దాదాపు 300 మంది రాజకీయ హత్యలు. వీళ్ళన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఒక ఎస్సీ డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ చంపి ఆ ఎస్సీ డ్రైవర్ని గోన్యాల్లో కట్టి వాళ్ళ ఇంటికి బహుమానంగా పంపించినటువంటి పరిస్థితులు. అంటే ఎక్కడ కూడా ఇది ఏదో పైశాచికంగా, ఒక రకంగా చెప్పాలంటే అటవిక సంస్కృతి ఈ రోజున కొనసాగుతూ ఉంది రాష్ట్రం. దీన్ని మనం పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది, ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలన్నింటినీ కూడా సామాజిక దృక్పథంతో మనం వీటన్నింటినీ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళ న్యాయ వ్యవస్థని కాపాడుకుంటే కానీ, ఆ గౌరవాన్ని కాపాడితే కానీ కాపాడుకోవాల్సిన పరిస్థితి వీరికి కాకుండా, నిర్వీర్యం కాకుండా, వ్యవస్థల మీద ఉన్న గౌరవం తగ్గకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే వెన్ యు ఆర్ స్టాండింగ్ బిఫోర్ ద బెంచ్ యు ఆర్ ఆల్సో కోర్ట్ ఆఫీసర్, దట్ యు హావ్ టు ఫీల్ లైక్ దట్. ఆ రకంగా మీరు ఈ వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి భావిస్తూ, మరి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తెనాలి ఒక రకంగా చెప్పాలంటే మీ ముందు సమస్యలు చాలా తక్కువ ఉన్నాయి. మన తాలూకాలో ఏదైనా వస్తే మీరు కొన్నింటిని చేస్తున్నారు. మరి దయవుంచి ఏంటంటే పార్టీ ఇష్యూస్ని ఒకరు చెప్పారు చెప్పలేదని కాకుండా మీ బాధ్యతగా మీరు పూనుకోవాల్సిన అవసరం ఉంది, రక్షించాల్సిన అవసరం ఉంది, కాపాడాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా సమాజంలో భాగస్వాములు, దాంతోపాటు పార్టీకి ప్రధానమైన భూమికని పోషించే
నాయకత్వంలో ఉన్నవాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లీగల్ సెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఎవరి బాధ్యత వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి ఆ రకంగా సహకరించుకొని రేపు రాబోయే ఎలక్షన్స్ కూడా ఇప్పుడే భాను గారు చెప్పినట్టుగా ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు ఫేస్ ద రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందుకే చిన్న ఇదైనా కూడా ఎమ్మటే బైండ్ ఓవర్ చేస్తారు. అంటే దేనికి వాళ్ళు రేపు పొద్దున ఎలక్షన్ ఏరియాలో వాళ్ళు ఏజెంట్గా కూర్చోకుండా ఉండటం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సిట్ యాజ్ అన్ ఏజెంట్ అని చెప్పి చెప్పడానికి ముందు నుంచి ఒక ఫ్రేమ్వర్క్లో బిగిస్తూ ఉన్నారు. మన వాళ్ళందరినీ కూడా ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే లీడర్స్ ఉన్నారో, బూత్ వైజ్ లీడర్స్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏదో ఒక రకంగా చిన్న గొడవ లేకపోతే గొడవ పడకుండానే ఏదో ఒక రకమైన కేసుల్ని విచిత్రమైనటువంటి వ్యవహార శైలిని మనం ఈ 5 ఏళ్లలో అనేక సందర్భాల్లో అనేక రూపాలుగా చూసినటువంటి పరిస్థితి ఈనాటి ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. నిన్నే ఆడుదాం ఆంధ్ర అంటున్నాం, ఇప్పుడు దాకా ఆడారు అందరితో, మళ్ళీ పిల్లలతో కూడా ఆడటానికి బయలుదేరాడు. పిల్లల్ని కూడా నాశనం చేసే దీంట్లో బయలుదేరిన విధానం మనకు కనపడతాం. వాళ్ళకి ఉద్యోగాలు లేవు, చదువు లేదు, విద్యా విధానం లేదు, ఏం లేదు. అయినా కూడా అంటే కొత్త పోకడిని ఇది అంటాం. మనం చిన్నప్పుడు మన ఇళ్లలో మన మామూలుగా ఉంటాం, మొగుడిని కొట్టి మోసాలు పెట్టినాడు. తప్పులు చేసేదని లేదా నీతివంతంగా బయటకు వెళ్ళి వ్యవహరించాలని చెప్పి ఏంటి మామూలుగా ఇలాంటి పరిస్థితిని మనం ఎప్పుడు ఎక్కడ కూడా చూడం. మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. వీళ్ళు ఎమ్మెల్యేలు అని చెప్పుకోవడానికి, వీళ్ళని కలవటానికి, వీళ్ళ స్పర్శ తగిలితే మామూలుగా ఓసిటీ అంటారు కొన్ని మెడికల్ టెక్నాలజీలో. అంటే కొంతమంది కొన్ని స్పర్శలు తగిలితే యాక్సెప్ట్ చేయదు బాడీ, అది నిజంగానే యాక్సెప్ట్ చేయదు బాడీ. కొంతమందికి ఆ ప్రాబ్లం ఉంటుంది, తగిలిన సిగ్గా ఉంటుంది, దూరంగా ఉంటుంది. అంటే నేను చూస్తే అలాంటి ప్రాబ్లం మనకు ఉంది. మన ప్రాబ్లం వచ్చింది, డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ మనం ఉండాలి, ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనేది నా భావం, మనం తాకూడదు అనేది భావం. వీళ్ళు మామూలుగా ఊరినే వేరే రకం కూడా కాదు, వీళ్ళు మనకి దేనికి వచ్చినా కూడా అది అపవాదుగా ఏంటంటే ఇది చాలా అంటే వేరే రకంగా నేను మాట్లాడటం కాదు. వీళ్ళు అంతా ఏంటంటే ఈ సమాజాన్ని నష్టపెట్టిన వాళ్ళు, సమాజాన్ని కృంగదీసిన వాళ్ళు, సమాజాన్ని అన్ని రకాలుగా కూడా నిర్వీర్యం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు తప్పితే సమాజం లేదా చూడండి. ఈ మధ్య అపార్ట్మెంట్లు కడితే అపార్ట్మెంట్ కట్టేవాడి దగ్గర 50,000 కాదు 1,50,000 పెంచేశారు. ఏంటి ఇల్లు కట్టుకునేవాడు, అసలు ఇల్లు కట్టుకోవాలంటే భయపడతాం ఈ ఊళ్ళు. అంటే ఇట్లాంటి పైసామే పరమాత్మ, పైసాతోనే ఉంది అంటే పైసలు ఏంటి పని చేయించుకో, ఏ పని అయినా అయితే నీ పని ఆ పని కాదు, ఏ పని అయినా అయితే పైసలు ఇస్తాయి. కాకపోతే ఒకదానికి రేట్లు పెరిగిపోయింది. పదవులు మారితే ఇంకో రేట్ వస్తుంది. ఎందుకంటే ఈ పదవి రావడానికి వాళ్ళకి కడుతున్నాను కాబట్టి నాకు ఇదివరకు పోలీసులోనే ఉండేది. నేను ఉద్యోగస్తులు ఈ ఎంఆర్ఓ వాళ్ళు అయితే పోలీసులో ఈ పదవుల్లోకి వస్తే వాళ్ళు మేము అంత ఇచ్చి వచ్చామండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అదేం కాదు, ఎవలేదో తెలియదు కానీ బట్ వీళ్ళు మాత్రం వసూలు చేస్తామంటాడు. ఆఖరి కూరగాయల కంప దగ్గర నుంచి వసూలు కాదు. దిస్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు మీరు కూడా ఏంటంటే చాలా ఉన్నాయి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ మీరు చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. ఒకసారి మన కాలువ ఉండే పక్కన వెళ్ళండి. మీరు తెలియదు అన్నట్టు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. నా లైఫ్లో నేను చాలా గర్వం.